హలో హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ హోమ్ ఫ్లేవర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీలో ఎప్పుడూ చేసుకునే పూరీస్లా కాకుండా కొంచెం హెల్తీగా అండ్ అలానే డిఫరెంట్గా చేసేయండి. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారనమాట. సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని నేను 3 పొటాటోస్ని బాయిల్ చేసేసుకొని ఇలా స్మాష్ చేసేసుకున్నానండి. అండ్ అలానే ఒక 10 పాలక్ లీవ్స్ని బాయిల్ చేసేసుకొని గ్రైండ్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి. అండ్ ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మిక్సర్లోకి నేను 2 బౌల్స్ చపాతీ పిండిని యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నేను ఎప్పుడు పూరీస్ని కూడా ఇంట్లోనే కాబట్టి సో చపాతీ పిండితోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ మైదా కూడా ఎక్కువ అస్సలు ఎప్పుడు చేయనండి, ఎప్పుడో రేర్గా చేస్తానన్నమాట. సో ఇలాగా 2 బౌల్స్ ఆటాని యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బ్లెండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ బ్లెండర్లోనే కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలాగా కలుపుకుంటున్నానండి. అండ్ మొత్తం కూడా ఇది బాగా మనం పూరి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో చక్కగా అలా కలుపుకోవాలండి. ఆయిల్ని అస్సలు వాడాల్సిన అవసరం లేదు. సో చక్కగా ఇలాగా పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న బాల్స్గా రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. అండ్ కొంచెం పొడి పిండిని దీనికి డస్టింగ్లా యూస్ చేసేసుకొని ఇలాగా మొత్తం కూడా చిన్న పూరీస్ లాగా మనం రోల్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇలా రోల్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత అండ్ ఇలా రోల్ చేసే ముందే ఆయిల్ని కూడా డీప్ ఫ్రైకి ఇలాగా హీట్ చేసేసుకున్నానండి. సో ఇది కొంచెం వేడైపోయిన తర్వాత మనం పూరీస్ని యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకున్న తర్వాత పూరీస్ని ఎప్పుడైనా సరే అండి మనకి బాగా పొంగాలంటే ఇలా కొంచెంగా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక చక్కగా పొంగుతాయన్నమాట. సో చూసారా, పొటాటో యాడ్ చేసాము, పాలక్ యాడ్ చేసాము. సో మీకు ఇంకా ఎక్కువ గ్రీన్గా కావాలి అనుకుంటే కనుక పాలక్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇంకా ఎక్కువ గ్రీన్ కలర్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు చూసారా పూరి మనకి ఎంత చక్కగా పొంగింది కదా. అండ్ కొంచెం కూడా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి మనం ఈవెన్ పొటాటో యాడ్ చేసినా కూడా. సో ఇలాగ మనం రొటేట్ చేస్తూ ఉంటే ఏంటంటే పూరి అనేది చక్కగా ఈవెన్గా మంచి కలర్ కూడా వస్తుందన్నమాట. సో చూసారు కదండి, టేస్టీగా చాలా డిఫరెంట్గా అండ్ అలానే గ్రీన్ పాలక్ పొటాటో పూరీస్ అనమాట. సో మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఒక చిన్న లైక్ చేయండి.